అర్జున, ఈ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే విక్రమ, చందమామ వెన్నెలతో పాటలు పాడుతున్నాడు. చందమామ ఎక్కడ నుంచి వస్తాడు? అతను దూరంగా ఉండే వెన్నెల రాజ్యం నుంచి వస్తాడు. అతని రాజ్యం ఎలా ఉంటుంది? నక్షత్రాల తడుకులతో వెలిగే నగరం అది. అక్కడ పూలు వెన్నెలలా పూస్తాయా? అవును విక్రమ. అక్కడ గాలికి కూడా మధురమైన గానం ఉంటుంది. అర్జున, చందమామ నన్ను ఒకసారి చూశాడు. అప్పుడు ఏం అనిపించింది నీకు? అనిపించింది, వెన్నెల నన్ను తాకింది. చందమామ మనల్ని తెలుసుకుంటాడా? ఆయన ప్రతి చిన్నారి కలను చూశాడు. మన కలలతో ఆకాశం రంగులు మార్చుకుంటుందా? అవును, మన స్వప్నాలతో చందమామ నవ్వుతాడు. అతను రాత్రిపూటే ఎందుకు వస్తాడు? ఎందుకంటే వెన్నెలకు చీకటి కావాలి. చందమామకి ఊపిరి ఉందా? అతని ఊపిరే వెన్నెల. అర్జున్, ఒకసారి నేను అతని వెన్నెలలో నిద్రపోయాను. అది మధురమైన నిద్ర అయి ఉంటుంది. నక్షత్రాలు అతని స్నేహితులేనా? అవును, ప్రతి తార అతని కథని వినేందుకు ఎదురుచూస్తుంది. అతనికి భూమి ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఇక్కడే కలలుండే చిన్నారులుంటారు. మన మాటలు అతనికి ఎలా వినిపిస్తాయో? మన హృదయపు శబ్దం గాలిలో కలిసి అతనికి చేరుతుంది. చందమామ కూడా కలలు కంటాడా? అవును, మన కలల్ని చూసి అతను తన కలలు కంటాడు. ఒకసారి అతను నన్ను వెన్నెల పడకపై కూర్చోబెట్టాడు. అబ్బా, అదెంత అదృష్టం! అక్కడ మేఘాలు జమిలి కాగితాల్లా కనిపించాయి. గాలిలో స్వర్గధ్వని వినిపించిందా? అవును, అది వెన్నెల రాగం. చందమామ మాటలు మధురమైన కథలు అవుతాయి. అతను తారలతో పాటలు పాడతాడు. ఆ పాటలు మేం కలలలో వినాలి. ప్రతి రాత్రి అతను ఒక కథ చెప్పుతాడు. ఆ కథలు మన హృదయంలో నిలిచిపోతాయి. చందమామ మనం నవ్వితే మరింత మెరిసిపోతాడు. మన కన్నీళ్లు పడితే తారలు కరిగిపోతాయి. చందమామ మన బంధువు, మన కలల తాత. అతని వెలుగు హృదయాలను తాకుతుంది. వెన్నెలలో ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది. చందమామ నాకు కలల ద్వారపాలకుడిలా అనిపిస్తాడు. అతను చీకటి దారి మధ్య వెలుగుతీరుని చూపిస్తాడు. చందమామ మాయలో మునిగిపోతే కలలు నిజమవుతాయి. నిజమే. మన విశ్వాసమే వెన్నెలకు మార్గం. ప్రతి నక్షత్రమూ ఒక కల, ప్రతి వెన్నెల ఓ ఆశ. మన హృదయం మంచిదైతే చందమామ మన ముందుకు వస్తాడు. నన్ను ఎప్పుడో గాలిలో తేలుస్తూ తీసుకెళ్లాడు. ఆ ప్రయాణం ఎంత మధురంగా ఉండొచ్చు. మేఘాల మధ్య తారలు మా వెంట నడిచాయి. నీవు చెప్పిన ప్రతి మాటే ఒక కథలా ఉంది. ఆ కథలన్నీ చందమామ గుండెల్లో నిలిచిపోయాయి. వెన్నెల కమ్మని కవిత, నిశ్శబ్దపు స్నేహితురాలు. చందమామ ఎప్పటికీ చిన్నారి మనసులో ఉంటాడు. అతను కన్నా నన్ను ముద్దు పెట్టాడు కలలో. ముద్దు పెట్టే చందమామ వాడే నా స్నేహితుడు. సరే విక్రమా, ఈ కథను అందరికీ చెప్తా. ఎందుకంటే ప్రతి చిన్నారి మనసులో చందమామ ఉండాలని. కొబ్బరికాయలు లోడింగ్ చేస్తేనే కదా పని పూర్తయ్యేది. మిగిలినది మన జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. మామూలుగా చూస్తే చిన్న పని అనిపిస్తుంది, కానీ ఒక్క అపజయం చాలు. తలనొప్పే తలకాయ మీదకి. హాయిగా ఉన్న కొబ్బరికాయ కింద పడితే ఒళ్ళు ఒరిగే పతనం అవుతుంది. ఓ కొబ్బరికాయకు ఎంత భయపడుతున్నారో. అది పులిలా గుచ్చుకుంటుందా ఏంటి? భయం కాదు స్నేహితులారా, జాగ్రత్త. మన కాళ్ళు, మన కష్టం రెండూ విలువైనవి. ఒక్క నిమిషం అపశ్రద్ధ తలకిందులైన జీవితం. ఇంతకీ మనం కొబ్బరికాయలు లోడింగ్ చేస్తున్నామా లేక అణుబాంబులు తాకెడుతున్నామా? బాంబు కాదు, కానీ ఓ దెబ్బ తగిలితే వేలు వంకరైతుంది. సరే, ఇకపై ఒక్కో కొబ్బరికాయని గౌరవంగా ఎత్తుతా. మన పని అంటే చెమటతో పాటు చిత్తశుద్ధి కావాలి. కొబ్బరికాయ పడితే మనం పడిపోవద్దు. అదే అసలు మెట్లు. అసలు ఈ లోడింగ్ లో లొల్లి ఎక్కువ అనిపిస్తుంది. లోడింగ్ కాదు, ఓదార్పుతో చేసే జాగ్రత్త పనే ఇది. నన్ను పిలిచింది కొబ్బరికాయ లేక నా అదృష్టమా? ఒకే ఒక్క తప్పిదం. ట్రక్కి కాదు, ఆసుపత్రికి టికెట్ అయ్యే ప్రమాదం. మనదరం యంత్రం కాదు, అలసిపోతాం. అందుకే జాగ్రత్త అవసరం. చెమట కట్టిన కాళ్ళు చప్పుళ్ళు చేస్తూ జారిపడతాయి. ఒక్క అడుగు తప్పితే కాలం తప్పుతుంది. ఇదంతా అర్ధరాత్రి కలలా అనిపిస్తుంది, కానీ అసలు జీవితం ఇదే. నిపుణుల్లా పని చేయడం అంటే రాణించడమే కాదు, రక్షించడమూ కదా. కొబ్బరికాయలు మనకెంతో చెప్పకపోయినా మనం వాటిని ఎలా గౌరవిస్తామో మన పని చెప్తుంది. అర్థమయ్యింది. ఇకనైనా జాగ్రత్త పడతాం. ఒక్కొక్క అడుగు ముందే వేశారు కదా. అదే చరిత్ర సృష్టించడమైతే
ఈ దారిలో పడ్డవారెందరో ఉన్నారు. మనం జాగ్రత్తగా నడవాలి. కష్టపడితేనే విజయం, కానీ జాగ్రత్త పడితేనే జీవితం. మన పని ఒక డ్రామా కాదు, అది బాధ్యత. అందుకే జాగ్రత్త వదలద్దు. ఓ కొబ్బరికాయ మన గమనాన్ని నిర్దేశించదే అంటారా? చుక్కల్ని చూడాలంటే నేల మీద నడవడం నేర్చుకోవాలి. చెమట కాదు ఇది. గౌరవంగా చేసుకున్న జీవితం. ఇక్కడ మనందరం హీరోలే, విపత్తులను జయించగల జాగ్రత్తతో. ఓనర్ని పక్కన పెట్టి అలా అందరూ కలిసి పని చేస్తూ ముందుకు సాగిపోయారు. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.